ఆర్ఆర్ ర్యాపిడ్ ఫైర్ 9 బృహదారణ్యకోపనిషత్తు. అధ్యాత్మం అంటే ఏమిటి? ఒక వ్యక్తిలో ఉన్న 19 అంగాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు, చత్వారి అంతఃకరణాలు. అధిభూతం అంటే ఏమిటి? బాహ్యంగా ఉన్న స్థూల పంచభూతాలు, దిశలు, సూర్యుడు, చంద్రుడు మొదలైనవి. అధిదైవం అంటే ఏమిటి? మన అంగాలన్నిటికీ అధిష్టాన దేవతలు పృథ్వీ దేవత, జలదేవత, సూర్యదేవత, చంద్రదేవత, దిగ్దేవత, విద్యుత్ దేవత మొదలైన వారు. మధువు అంటే ఏమిటి? మధువు అంటే అసలు అర్థం తేనె లేదా మత్తు పానీయం. కానీ ఇక్కడ అర్థం జగత్తులో అన్నీ ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉన్నాయి అని. మధువు అంటే ఆధారపడడం అని ఎలా అంటారు? శంకర్ల వారు 2 అర్థాలు ఇస్తారు. ఒకటి కార్యం లేదా కర్మఫలం అని, రెండవది భోగ్య వస్తువు అనిను. కార్యం వస్తే కారణం వస్తుంది, భోగ్య వస్తువు వస్తే భోక్త వస్తాడు. భోక్త భోగ్య వస్తువులకు ఒక ఉదాహరణ చెప్పండి. జీవుడు, దేవతలు. జీవుని పరంగా చూస్తే దేవతలు భోగ్య వస్తువులు, వారు దీవించాలి. దేవతల పరంగా చూస్తే జీవుడు భోగ్య వస్తువు, జీవుడు దేవతలకు యజ్ఞాలు చేస్తాడు. కార్యకారణంలో కూడా ఇలా పరస్పరం ఆధారపడడం ఉంటుందా? జీవ జగత్తునే తీసుకోండి. జగత్తులోని పంచభూతాల నుంచి మనం వచ్చాం కాబట్టి జగత్తు కారణం, జీవుడు కార్యం. మన పుణ్యపాపాలను అనుభవించటానికి జగత్తు ఉంది, అలా జీవుడు కారణం, జగత్తు కార్యం. ఈ తర్కానికి వ్యాప్తి వాక్యం ఏమిటి? యత్ పరస్పర ఉపకార్య ఉపకారక భూతం తదన్య అధిష్టానకం. 2 వస్తువులు ఒకదాని మీద ఒకటి ఆధారపడినప్పుడు వాటికి అధిష్టానం వాటికి భిన్నంగా ఉంటుంది. ఈ వ్యాప్తి వాక్యానికి ఉదాహరణ ఏమిటి? స్వప్న ప్రపంచం, స్వాప్నికుడు పరస్పరం ఆధారపడతారు. వారికి అధిష్టానం జాగ్రత్త పురుషుడు. జాగ్రత్త ప్రపంచం విషయంగా ఎలా చెప్తారు? జాగ్రత్త ప్రపంచంలో అన్నీ ఒకదాని మీద ఒకటి ఆధారపడితే అది కూడా మిథ్య. దానికి అధిష్టానం అయిన ఆత్మ సత్యం అవుతుంది. ఈ పరస్పర ఆధారపడ్డాన్ని ఎలా చూపించింది ఈ బ్రాహ్మణం? దీనికి 4 అంశాలను తీసుకుంది ఉపనిషత్తు. అవి సర్వాణి భూతాని అంటే అన్ని జీవరాశులు, అధ్యాత్మం, అధిభూతం, అధిదైవం.